హలో ఎవ్రీవన్. ఈ రోజు వీడియోలో ఏంటి అని అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నమాట. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నది అంచెలంచెలుగా ఎలా ఎదిగింది, ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశారనే దాని గురించి ఈ రోజు వీడియో అన్నమాట. ఈ వీడియో పిఎఫ్ డబ్బులు తీసుకునే వాళ్ళకైనా, ప్రైవేట్ సెక్టార్లో అయినా, గవర్నమెంట్ సెక్టార్లో అయినా, నార్మల్ జనరల్ పీపుల్ అయినా కానీ, కామన్ పీపుల్ అయినా కానీ అందరికీ యూజ్ఫుల్ అయ్యే వీడియో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ గురించి, అంటే ఆ బ్యాంక్ ఎలా మనకు ఎక్కడి నుండి స్టార్ట్ చేశారు, ఆ మూలాల గురించి తెలుసుకుందాం. భారత ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్ రంగానికి వెన్నెముకగా నిలిచిన సంస్థలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది చాలా ఒకటి, అంటే కీలకం అని చెప్పొచ్చు. మనం నిత్యం వినే ఈ పేరు వెనుక ఒక గొప్ప చరిత్ర ఉంది. చాలా మందికి హెచ్డిఎఫ్సి అంటే కేవలం ఒక బ్యాంక్ పేరు మాత్రమే. అయితే ఆ, దీని పూర్తి రూపం తెలిసిన వారు చాలా తక్కువ. హెచ్డిఎఫ్సి అంటే హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అన్నమాట. సామాన్యుడికి సొంత ఇల్లు కల ఉన్న రోజుల్లో ఈ కళను సాకారం చేసేందుకు ఆర్థిక సహాయం అందించాలని 1977లో ఈ సంస్థ ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం ఈ సంస్థ ప్రపంచ ఆర్థిక దిగ్గజంగా నిలిచి ఉంది. ఇక మనము ఈ విశాల సామ్రాజ్య వెనుక మేధావి హస్ముఖ్ భాయి పటేక్, ఆయన దార్శనికతతో ముంబైలోని వర్లీ ప్రాంతంలో షాందోజ్ హౌస్ అనే ఒక చిన్న భవనంలో తొలుత ప్రారంభమైంది. ప్రారంభంలో ఇది కేవలం హోమ్ లోన్లు ఇచ్చేది. అయితే 1994లో భారత ప్రభుత్వం ప్రైవేటు బ్యాంకులకు అనుమతులు ఇచ్చినప్పుడు లైసెన్స్ పొందిన మొదటి సంస్థలో హెచ్డిఎఫ్సి ఒకటి. ఇక 1994లో బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించి ఆదిత్య పూరి వంటి సమర్థమైన నాయకుల సారథ్యంలో అనతి కాలంలోనే దేశంలోని నంబర్ 1 బ్యాంకుగా ఎదిగింది. ప్రస్తుతం ఈ బ్యాంకుకు శశిధర్ జగదీశన్ నేతృత్వంలో వహిస్తున్నారు. తెలంగాణ, ఏపీలో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన ముద్రను బలంగా వేసింది. తెలంగాణలో 580 పైగా శాఖలలో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్. ఇక ఆంధ్రప్రదేశ్లో 450కి పైగా శాఖల ద్వారా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి ప్రాంతాల్లో సామాన్యులకు చేరువైంది. ఇక జూలై 1, 2023న జరిగిన చారిత్రాత్మక విలీనం ఈ సంస్థ చరిత్రలో మైలురాయి. గృహ రుణాలు ఇచ్చే హెచ్డిఎఫ్సి లిమిటెడ్, బ్యాంకింగ్ సేవలు అందించే హెచ్డిఎఫ్సి బ్యాంకు రెండూ కలిసిపోయి ఒకే గొడుగు కిందికి వచ్చాయి. సుమారు $40 బిలియన్ల విలువైన ఈ విలీనం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక హెచ్డిఎఫ్సి అంటే సమస్తం. ప్రస్తుతం హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే కేవలం పొదుపు ఖాతాలే కాదు, క్రెడిట్ కార్డులు, డిజిటల్ పేమెంట్స్, పర్సనల్ లోన్స్, బీమా వంటి అనేక సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇది ఏ ఒక్క వ్యక్తితో లేదా కుటుంబానికి చెందిన సంస్థ కాదు, ఇది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. అంటే స్టాక్ మార్కెట్లో షేర్లు కలిగిన లక్షలాది మంది సామాన్య ఇన్వెస్టర్లకు దీనికి యజమానులే. దేశవ్యాప్తంగా 8,000కు పైగా శాఖలు, లక్షల సంఖ్యలో ఉద్యోగులతో నిరంతరం సేవలు అందిస్తూ అగ్రస్థానంలో దూసుకెళ్ళింది. ఇక ఈ డిజిటల్ కు సంబంధించిన విషయాల గురించి మనం తెలుసుకున్నట్టయితే, ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మనకు తెలియని విషయాలు ఏంటి అంటే, స్టార్టింగ్ లో ఒక చిన్న రూమ్ లో స్టార్ట్ అయిన ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓన్లీ హోమ్ లోన్స్ కు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇప్పుడు అంచెలంచెలుగా ఎలా ఎదిగిందో మీకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అంటే చిన్న గదిలో స్టార్ట్ అయింది ఈ బ్యాంక్ అనేది. తప్పకుండా దీన్ని మీరు కనుక తెలుసుకోవాలనుకుంటే వీడియోని క్లియర్‌గా చూడండి. ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. థ్యాంక్ యూ.